గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ ఈవో సురేష్ కుమార్ రెడ్డి చైర్మన్ విశ్వనాథరెడ్డి భక్తులు ఆకాంక్షించారు. చింతకొమ్మదిన్నె మండలంలో గంగమ్మ ఆలయం వార్షికోత్సవ జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దేవస్థానము అత్యంత వైభవంగా దినదిన అభివృద్ధి చెందుతూ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో ఎంతోమంది భక్తులు తన్మయత్వం పొందుతూ ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే మన ఈవో సురేష్ కుమార్ రెడ్డి గారు, మన చైర్మన్ విశ్వనాథరెడ్డి గారు ఈ దేవాలయ అభివృద్ధికి దేవాలయ కార్యక్రమాల్లో చాలా పాలు పంచుకుంటూ భక్తులకు మంచి సౌకర్యాలతో కూడిన వసతులు కల్పిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఈ దేవస్థానం ఇంకా ఎంతో అభివృద్ధికి నోచుకోవాలని ఆశిస్తున్నాను. శ్రీ గంగమ్మ దేవతా దేవస్థానము చింతకొమ్మదిన్నె గ్రామంలో వెలిసిన సుమారు 200 సంవత్సరాల క్రితం వెలిసినట్టయితే గంగమ్మ తల్లి చాలా పురాతనమైన ఆలయము. ప్రతి సంవత్సరము ఈ వార్షిక జాతర మార్చిలో మహాశివరాత్రి అయిపోయిన మరుసటి దినము ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతుంది. జాతర రోజున అమ్మవారు శుద్ధల గూడుతో ప్రారంభమై ప్రత్యేక అలంకరణలతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు సెలవు పందిళ్ళు, ప్రత్యేక అలంకరణ, క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యము, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యం కల్పించడమైనది. ఈ సంవత్సరము ప్రత్యేకంగా బండలాడు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నవి. అమ్మవారి కళ్యాణం కూడా 11 రాత్రి 12 గంటలకు సొంటు సాంబమూర్తి వ్యాఖ్యానంతో ప్రారంభమై 12:30 గంటలకు ఆలూరు రామకృష్ణ ఆధ్వర్యంలో వేదమంత్రములతో ముత్యాల తలంబ్రాలతో అత్యంత వైభవంగా జరుగుతుంది. తదుపరి 2 గంటల 30 నిమిషాలుగా అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగును.